రబ్డీకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మనకి పాలు కావాలి, అవి బఫెలో మిల్క్ అయి ఉండాలి. అవి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది అనమాట. రబ్డీ ఎప్పుడు రిచ్గా ఉంటుంది, ఎక్కువ క్రీమ్గా ఉన్న మిల్క్ అయితే బాగుంటుంది. సో నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. ఇందులో మీగడ బయటికి తీయలేదన్నమాట. సో అలాగే మనకి కొంచెం కుంకుమ పువ్వు కావాలి, ఇంకా చక్కెర కావాలి. అయితే రబ్డీ ఎప్పుడు మైల్డ్గా ఉంటుంది అనమాట, ఎక్కువ స్వీట్గా ఉండదు. కొంచెం చక్కెర అయితే సరిపోతుంది. అలాగే మనకి పిస్తా పప్పు కావాలి, ఇంకా మంచి ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం ఇలాచీ పొడి కావాలి. అలాగే కలర్ కోసం, ఇంకా ఆ అరోమా కోసం మనకి కుంకుమ పువ్వు కావాలి. కుంకుమ పువ్వుని కొంచెం నీళ్లు వేసి నానబెట్టి ముందుగానే రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ కూడా ఉంది. స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ప్యాన్కి కొంచెం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాను అనమాట. ఇందులో మనం పాలు వేసుకోవాలి. ఫస్ట్ పాలు బాగా కాగిన తర్వాత దగ్గరికి రావాలన్నమాట. మరుగుతూనే ఉండాలి. సో ఇంకా అంశు, ఇప్పుడు చెప్పు, ఎంగేజ్మెంట్ అయింది కదా? రీసెంట్గా అయింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇక్కడే ఉంటావా లేకపోతే దూరం ఎక్కడికైనా వెళ్ళిపోతావా పెళ్లి తర్వాత? మోస్ట్లీ ఇక్కడే. ఏం చేస్తుంటారు మీ వుడ్ బి? తన సాఫ్ట్వేర్. అసలు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? సిబ్లింగ్స్ ఎంతమంది? డాడీ ఏం చేస్తారు, మమ్మీ ఏం చేస్తారు? సిబ్లింగ్స్ వచ్చేసి ముగ్గురం, అన్నయ్య, అక్క, నేను. డాడీ జాబ్ చేస్తారు, ప్రైవేట్ జాబ్. మమ్మీ హౌస్ వైఫ్, ఇంకా మాతో పాటు షూట్స్కి వస్తారా? ఓకే. సో అన్నయ్య జాబ్ అండ్ అక్క, నేను ఆర్టిస్ట్. ఓ, బట్ తను ఇప్పుడు మ్యారేజ్ చేసుకొని యూఎస్లో సెటిల్ అయిపోయింది. సో ఇప్పుడు లేదు. తను మూవీస్, సీరియల్స్ చేస్తూ ఉండేది. సో మూవీస్ ఎక్కువ చేస్తుండేది తను. అక్క వల్ల నీకు ఛాన్స్ వచ్చిందా? అంటే లేదు, ఇద్దరం ఒకే రోజు అనమాట. లైక్ ఈటీవీలోనే స్టార్ట్ అయింది మా ఫస్ట్ సీరియల్ భార్యమని. సో ఈటీవీలో గేమ్ షోకి వెళ్ళామన్నమాట, స్టార్ మహిళ. సో దాంట్లోకి వెళ్ళాక కాల్ వచ్చింది మాకు. ఇలా వచ్చినప్పుడు ఆడిషన్కి రమ్మని చెప్తే ఆడిషన్కి వెళ్ళాం. దాని తర్వాత ఇద్దరు ఒకే సీరియల్ ఒకే టైంకి, సేమ్ ఇద్దరం 2-3 days డిఫరెన్స్ అంతే. నేను 15th, తన 18th. ఒకేసారి సీరియల్? ఒకేసారి సేమ్ సీరియల్లో ఎంట్రీ ఇచ్చాం. అంటే అందులో ఏంటి క్యారెక్టర్స్? అంటే అందులో మీరిద్దరు సిస్టర్సా లేకపోతే? లేదు, వదిన మరదలు. ఓకే. ఎలా ఉంది అసలు ఆ ఫస్ట్ డే? అసలు మీకు ఆ ఫీల్డ్లో ఇంట్రెస్ట్? అసలు మాకు యాక్టింగ్ అది ఏమీ తెలియదు. జస్ట్ కాలేజ్ నుంచి డైరెక్ట్ వచ్చాం. సరే, ఓకే, డైరెక్టర్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఓకే చేసేద్దామని చెప్పి చేస్తూ ఉండే. భయం ఏమి అనిపించలేదా ఫస్ట్ టైం? ఫస్ట్ కొద్ది రోజులు అనిపించేది, బట్ వన్స్ కెమెరా ఫియర్ పోతే ఇంకా అదేం ఉండదు, అలవాటు. సో ఇలా పాలు మనం మాట్లాడుతుంటే పాలు మరుగుతూ ఉన్నాయి. దగ్గరగా రావాలన్నమాట, బాగా మరిగించుకోవాలి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద స్టిక్ అయిపోతుంది. ఓకే. ఇంట్లో ఎప్పుడైనా వంట చేస్తావా అంశు? చేస్తాను. ఏం బాగా చేస్తావు? వెజ్, నాన్ వెజ్ అన్ని కర్రీస్ చేస్తాను. ఇలా మరుగుతూ దగ్గరగా రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో చక్కెర వేసుకోవాలి. అయితే మనం 1 లీటర్ పాలు వేసుకున్నాము. 1 లీటర్ పాలు మరిగి 200 ml అవ్వాలన్నమాట. సో 200 ml అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అందులో మనం 30 గ్రాముల చక్కెర వేసుకుంటే సరిపోతుంది. రబ్డీ ఎక్కువ స్వీట్గా ఉండదు. అలాగే ఇందులో మనం నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దగ్గరగా వచ్చే వరకు మరిగించుకోవాలన్నమాట. న్యాచురల్గా కుంకుమ పువ్వు నుండి వచ్చిన కలర్ అనమాట ఇది. ఆ ఫ్లేవర్ అంతా పాలకి పట్టుకొని బాగుంటుంది. సో అంశు, మరి అనుకోకుండా నువ్వు యాక్టర్ అయిపోయావు, సీరియల్స్లోకి వచ్చేసావు కదా. ఒకవేళ ఇలా ఆర్టిస్ట్ అవ్వకపోయింటే ఏం అవ్వాలనుకున్నావు? ఎప్పుడు ఆ థింకింగ్ లేదు అసలు. అంటే కాలేజ్ స్టడీస్ అక్కడ వరకే అనుకున్నాను. రాలేదా? దాని తర్వాత సడన్గా ఇలా అయిపోయింది. హాలిడేస్ టైంలో గేమ్ షో వచ్చాం, దాని తర్వాత ఇటు షిఫ్ట్. ఇంకా ఆ స్టడీస్ తర్వాత మధ్యలో జాబ్కి ఆ మధ్యలో ఏమైనా మిస్ అయ్యాను అనే ఫీలింగ్ ఉందా అంశు? ఎప్పుడూ లేదు. అంటే ఈ ఫీల్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా. ఎక్కడికి వెళ్ళినా అందరు బాగా చూసుకుంటారు. సో అది బాగుంటుంది. ఇప్పుడు చుట్టాలలో, ఫ్రెండ్స్లో అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్నారా? లేరు, మేమే ఫస్ట్. అందరు ఎలా రియాక్ట్ అవుతారు మీ ఇద్దరిని చూసి, సిస్టర్స్ని? ఎప్పుడైనా ఫెస్టివల్స్కి వెళ్తే ఇంకా ఫొటోస్ అవన్నీ అందరూ ఊర్లో అందరు వచ్చేస్తారు అనమాట ఇంటికి. బాగుంటుంది సమ్టైమ్స్. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇప్పుడు బయటికి మూవీస్ కదా వెళ్ళినప్పుడు ఆ ఫ్రీనెస్ ఉండదు అనమాట. అవును. సో అదొక్కటి ఇబ్బంది తప్ప మిగతా అంతా బాగుంటుంది. ఇవి మరగడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ రబ్డీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి అంటే ఇలాచి పొడి వేయాలి. ఏ స్వీట్ చేసినా కూడా అందులో ఇలాచి పొడి పడితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి మీ ఆయనకి వండి పెట్టడానికి. ఓకే, నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. మీకోసమా? కోసం. ఓ గుడ్. మమ్మీ అయితే రెగ్యులర్. సో రబ్డీ రెడీ అయిపోయింది అంశు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
అయితే ఇప్పుడే వేడివేడిగా తిన్నదానికన్నా ఎప్పుడైనా రబ్డీ చల్లగా అయిన తర్వాత తింటే బాగుంటుంది. ఫైనల్గా ఈ బౌల్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు పైనుండి పిస్తాస్ వేసేసుకుందాం. చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంశు. మాట్లాడుతూ చక్కగా రబ్డీ చేసేసాం. దివాళీ అంటేనే స్వీట్స్ అండి. మామూలుగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చినా, మనం తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా మనం స్వీట్స్ ఇస్తూ ఉంటాం కదా, ఆఫీస్లో కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటారు. పండగ చక్కగా స్వీట్స్తో మనం ఎంజాయ్ చేస్తాం. అందులోనూ అంశు వచ్చింది కాబట్టి నేను చక్కగా రబ్డీని ఎంచుకున్నాను. యాక్చువల్లీ సనగారు మనల్ని అడిగారు. సో ఈ రెసిపీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు రబ్డీ తయారు చేశాను. చూడ్డానికి ఎంత బాగుందో, టేస్ట్ చాలా టెంప్టింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చల్లగా అయితే కనుక ఇంకా సూపర్గా ఉంటుంది. ఓకే, మరి దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దామా? యా. మరొకసారి మీరు రబ్డీ తయారీ విధానం చూస్తూ ఉండండి. నేను నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుంటాను. రబ్డీ తయారీ విధానం: ఒక ప్యాన్లో బఫెలో మిల్క్ 1 లీటర్ తీసుకొని బాగా మరిగిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత 30 గ్రాముల పంచదార, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్లు కూడా పోసి కలుపుతూ ఉండాలి. చివరగా దించుకునే ముందు ఇలాచి పొడి వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కట్ చేసి పెట్టుకున్న పిస్తా వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రబ్డీ స్వీట్ రెడీ అవుతుంది. రబ్డీ ఎప్పుడు చల్లగా అయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది.